రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ రెండు మేము ముందు తీసుకొచ్చానండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రాపర్టీస్ వచ్చేసి మనకు 155 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+2 అన్నమాట. 28x50 డైమెన్షన్స్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఓనర్ ఉండగా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చుకోవచ్చు. 30,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాము. ప్రాపర్టీకి ఫస్ట్ ఎంటర్ కావడానికి 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. పార్కింగ్లో మంచిగా ఈజీగా 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం అసలు లేనే లేదన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సింగిల్ బెడ్రూమ్ అనమాట. దీనికి 5,000 to 6,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. లైవ్ లొకేషన్ కూడా ఇస్తాను. మీరు వచ్చేసి ప్రాపర్టీస్ చూసిన తర్వాత మంచి ప్రైస్కి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ ఉన్నాయి కదండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా, వాష్రూమ్, అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసిన అని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. ఒకసారి మీకు సింహద్వారం చూడండి ఎంత గ్రాండ్గా తీసుకున్నారో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మొత్తం ఇండియన్ టేకే యూజ్ చేసినారంట. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే హాల్ అవుతుందండి. చాలా స్పేషియస్ హాల్, మంచి ఫాల్ సీలింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఫస్ట్ ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా డైనింగ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మంచి ఆర్చ్ కూడా తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. పక్కకే మనకు కిచెన్ ఇచ్చినారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారు. అదేవిధంగా పూజ గది, ఇది పూజ గది అన్నమాట. ఇక్కడ వాష్ ఏరియా, అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ప్రాపర్టీ వచ్చేసి మనకు మీర్పేట్లో ఉందండి. ఇది వచ్చేసి మారుతినగర్ రోడ్ నెంబర్ 8లో అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుందన్నమాట. ప్రాపర్టీ ఎవరికైతే నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే ఫర్దర్ మీకు చాలా డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే 1,98,00,000 అయితే చెప్తున్నారండి. దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియో కూడా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.